యా సో థింక్ ఒక్క చిన్న లాజిక్ ఎన్లోకి ఇన్పుట్ తీసుకున్నాం. వైల్ ఎన్ గ్రేటర్ దాన్ 0 ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై 10. దట్స్ ఇట్. ఆ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై 10 ఒక్కొక్క డిజిట్ తీసేసి అది సున్నా అయిందా లేదా అని చెక్ చేస్తున్నాం. దీన్ని ఎన్ని విధాలుగా మనం వాడుకోవచ్చు. సి మీరు చిన్నప్పుడు నాన్న సైకిల్ కావాలంటే మీ నాన్నగారు సైకిల్ కొనిచ్చుంటారు. ఇప్పుడు సైకిల్ని మీరు ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు అంటే ఏదో సైకిల్ తోకి ఒక చోటు నుంచి ఇంకొక చోటికి పోవచ్చు, కావాలంటే జాగ్రత్తగా కింద పడవచ్చు, కావాలంటే ఫ్రెండ్తో సైకిల్ మీద ఎవరు స్పీడ్గా పోతారు అని రేస్ పెట్టుకోవచ్చు, కావాలంటే ఇంట్లో అమ్మ పచ్చిమిరపకాయలు కావాలంటే సైకిల్ వేసుకొని పోయి పచ్చిమిరపకాయలు కొనుక్కు రావచ్చు. అలా ఒక్క సైకిల్ మీరు ఎన్ని విధాలుగా వాడగలరు, ఎన్ని పనులకు వాడగలరో అలా ఇక్కడ ఈ ఒక్క లాజిక్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై 10 దీన్ని ఎన్ని విధాలుగా వాడొచ్చు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఈ సిని పక్కకు పెడదాం. సో ఇది కౌంట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అయిపోయింది. నవ్ లెట్ us గో ఫర్ టీ టెంపరరీ వేరియబుల్ కామా ఎస్. నవ్ సి ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. నవ్ ఐ సే t ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ 10. ఇప్పుడు మాడ్యులస్ అంటే నవ్యాక యూ గెట్ రిమైండర్, రైట్? Yes, sir. ఇప్పుడు టీలోకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 ఇస్తే ఇక్కడ ఫస్ట్ టైం 12 అయింది, ఆ తర్వాత 1 అయింది, ఆ తర్వాత 0 అయింది. ఇక్కడ ఫస్ట్ 3 వస్తుంది, మళ్ళీ 2 వస్తుంది, మళ్ళీ 1 వస్తుంది. ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ టీ. ఇప్పుడు ఎస్లో 0 ఉంది. ఓకే, యూజర్ ఫర్ Okay, sir. ఎగ్జాంపుల్ 123 ఇచ్చాడు అంటే ఇప్పుడు టీలోకి ఏమొస్తుంది, ఫస్ట్ 3 వస్తుంది, మళ్ళీ 2 వస్తుంది, మళ్ళీ 1 వస్తుంది. ఓకే, ఇక్కడ ఎన్లో ఏమవుతుంది, ఫస్ట్ 12 వస్తుంది, మళ్ళీ 1 వస్తుంది, మళ్ళీ 0. ఇది ఫిక్స్డ్. సమీనా ఓకే? ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ ఎస్లో 0 పెట్టినాం. ఇప్పుడు ఫస్ట్ టైం ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ టీ అంటే ఎంత అవుతుంది? ఎస్లో 0 ఉంది, 0 ప్లస్ టీలో ఎంత ఉంటే అది వస్తుంది. టీలో ఎంత ఉంది ఫస్ట్ టైం? 3, sir. 3 సార్. 3. కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ టీ అంటే 3 అయింది. ఆ తర్వాత రెండోసారి తిరిగి వచ్చినప్పుడు ఇప్పుడు ఎస్లో ఎంత ఉంది నవ్య? 3, sir. ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ టీ అంటే ఎంత అవుతుంది రెండోసారి? 5, sir. 5. బ్యూటిఫుల్. నెక్స్ట్ టైం 6, sir. 6. ఆ తర్వాత ఇక్కడ 0 అయింది కాబట్టి లూప్ రన్ కాదు. లెట్ us see. సో వాట్ ఇస్ దిస్? ఓ ఇక్కడ ఎస్ ని డిస్ప్లే చేస్తాం. సే 123 6 వచ్చింది. నౌ సే 3 2 6 7 3 2 6 7 3 2 6 7. ఇప్పుడు అవుట్పుట్ ఏం రావచ్చు? త్రీ టూ సిక్స్ సెవెన్. యా సమీనా, అక్షర. రైట్, ఓకే. మీకోసం 2 3 4 ఇచ్చినాం. ఇప్పుడు అవుట్పుట్ ఏం రావచ్చు? యా నవ్య, చేస్తున్నాను, sir. ఇంతసేపు చేస్తారా? యా అక్షర. సార్ 9 సార్. ఏమిస్తే? మర్చిపోయినారు నవ్య. 1 2 3 ఇస్తే ఏం జరిగింది అంటే 3 ప్లస్ 2 ప్లస్ 1 జరిగింది. అదర్వైజ్ 1 ప్లస్ 2 ప్లస్ 3 జరిగింది నవ్య. ఓకే, 9, sir, అయితే. ఏమిస్తే వచ్చింది 9?
4 3 2 3 4 సార్. ఎస్ సే 2 3 4 ఎలా వస్తుంది 9? 3 అడిషన్ చేస్తే వస్తుంది సార్. 3 అడిషన్ చేస్తేనా? 3 అంటే plus 2 2 plus ప్లస్ 3 + 2 + తబస్సం 4, sir. సే okay. Anyhow, is the concept right? But we are not doing 3 + 2 + 4. We are doing 4 + 3 + 2. Now, 2 4 6 8. 20 సార్. Beautiful, Navya. Shilpa, okay. Say, write a program. ఏమంటారు దీన్ని మీరు మామూలుగా మీ ఈ మధ్య కాలంలో వాడుతున్న భాషలో అయితే లక్కీ నెంబర్. వాట్ ఈస్ యువర్ డేట్ ఆఫ్ బర్త్? సార్ మై డేట్ ఆఫ్ బర్త్ ఈస్ 17. సే యువర్ లక్కీ నెంబర్ ఈస్ 8. రైట్ నవ్య? ఎస్ సార్. సో మై డేట్ ఆఫ్ బర్త్ ఈస్ 10 4 85. సే యువర్ లక్కీ నెంబర్ ఈస్ 18. 1 + 0 + 4 + 8 + 5. ఇప్పుడు అంతకంటే పెద్దగా ఇవ్వాలి అంటే మన సిలో ఇంటీజర్ రేంజ్ సపోర్ట్ చేయదు కాబట్టి అక్కడికి ఆపేశాను అంతే. రైట్ అక్షర అర్థమవుతుంది? ఎస్ సార్. సే రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్యాల్కులేట్ సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఆఫ్ గివెన్ నంబర్. సేమ్ ఇదే లాజిక్. దిస్ n ఈజ్ ఈక్వల్ టు n/10. n ఈజ్ ఈక్వల్ టు n/10. ఆ డిజిట్లతో పని చేయాలి అంటే p ఈజ్ ఈక్వల్ టు n mod less 10. ఆ టీని ఏమన్నా చేయండి. ఇప్పుడు సమ్ ఆఫ్ ఈచ్ డిజిట్ అయింది. ఇక్కడ s ఈజ్ ఈక్వల్ టు s ఇంటూ 10 ప్లస్ టీ అన్నారు అనుకో. s ఈజ్ ఈక్వల్ టు s ఇంటూ 10 ప్లస్ టీ అని అంటే సే 123 321 రివర్సింగ్ ఏ 3 digit నెంబర్ రివర్సింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ 4 digit నెంబర్. ఆర్ బదులు ఇక్కడ ఎస్ అని పెట్టాము, అంతకంటే ఏం తేడా లేదు. నవ్య ఓకే? ఓకే సార్. టీ ఇంటూ టీ ఇంటూ టీ. ఎస్ ప్లస్ టీ ఇంటూ టీ ఇంటూ టీ. I think 153. You got 153 is what Armstrong number. So what palindrome కానీ Armstrong number కానీ what etc. you do is you put an x there, comma x input తీసుకున్న వెంటనే say x is equal to n, అండ్ ఇక్కడ ఆ నెంబర్ ని డిస్ప్లే చేయడానికి బదులు you say if x is equal to yes or whatever it is, say it is a palindrome, else printf not palindrome. ఎప్పుడు you say yes into 10 plus t. That's it. 232. It is palindrome. 456. It is not. Same logic. ఏం తేడా లేకుండా s is equal to s plus t into t. Cubes of sum of cubes of each digit. సో అది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఇది 3 digit నెంబర్ కి మాత్రమే, 4 digit నెంబర్ కి కాదు. సే 153. యూ గాట్ 150. సే దాన్ని సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఈచ్ డిజిట్ చేస్తే 153నే వస్తుంది. సో ఇట్ ఈస్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. సే 370 370 ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. సే 371 ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. కానీ 4 digit నెంబర్ కి ఈ లాజిక్ పనికిరాదు. 4 digit నెంబర్ అంటే అప్పుడు ఏం చేయాలి? టీ ఇంటూ టీ ఇంటూ టీ ఇంటూ టీ అని రాయాలి 4 digit నెంబర్ అయితే. ఓకే నవ్య? 2 digit నెంబర్ అయితే ఒక ఇంటూ టీ తీసేస్తాం స్క్వేర్ అంతే. శిల్ప యా నవ్య ఓకే కదా? ఓకే సార్. సో దిస్ ఇస్ వాట్ loops. Loops are classified into 2 types: entry controlled loops, exit controlled loops. Entry controlled loops while loop, for loop, exit controlled loop do while loop. హెల్ ఎవ్వడికి పనికి రాని సోది. టెక్స్ట్ బుక్ లో ఇది తప్ప ఇంకేం ఉండదు.
దాన్ని వాడకం ఎలా అని ఎవ్వరు నేర్పరు. మా టీచర్ ఒక ఆయన ఉండేవాళ్ళు, నవ్య అక్క. ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్ చెప్పేవాడు. రజనీకాంత్, ఒక గుర్తుపెట్టుకో, కత్తి బంగారు దవచ్చు, కత్తి బంగారు దవచ్చు, ఎత్తి పెడితే తుప్పు పడుతుంది. ఓకే, ఇప్పుడు మీ నాన్నగారు సైకిల్ కొనిచ్చారనుకోండి, మీరు సైకిల్ అంటే నాకు భయం, నాకు సైకిల్ వద్దని మీరు సైకిల్ని వాడలేదనుకోండి, ఒక 6 నెలల తర్వాత సైకిల్ దేనికి పనికి వస్తుంది అంటే తుడిచి ఎత్తి పెట్టడానికి పనికి వస్తుంది తప్ప ఇంక దేనికి పనికి రాదు. సమీనా ఓకే? ఓకే సార్. తబస్సం అర్థమవుతుందా నాన్న? ఎస్ సార్. ఏమంటావు నవ్యాక, కరెక్టా కదా? ఎస్ సార్. నాన్న, మీ అందరి బుర్రలు మంచి బంగారం రా. మీరు సరిగా వాడట్లేదు కాబట్టి బుర్రకి తుప్పు పడుతోంది. దాని నుంచి బయటపడాలంతే, అంతకంటే ఇంకేం లేదు. అదేం పెద్ద కష్టమేం కాదు. ఆలోచించేది అలవాటు చేసుకుంటే ఆలోచన వచ్చేస్తుంది అంతే. ఫస్ట్ టైం ఆలోచించేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది. ఆలోచించంగా ఆలోచించంగా అలవాటు అవుతుంది. ఓకే నవ్య? ఓకే సార్. ఓకే, ఈ రోజు ఈ లాజిక్ ని మాత్రమే బేస్ చేసుకొని, ఏది వైల్ ఎన్ గ్రేటర్ దెన్ 0, n ఈజ్ ఈక్వల్ టు n/10, దీన్ని బేస్ చేసుకొని యూ వర్కౌట్ విత్ పాలిండ్రోమ్, యూ వర్కౌట్ విత్ 3-digit ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్, యూ వర్కౌట్ విత్ కౌంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్, count number of digits in given number, see sum of all digits in a given number, sum of squares of all digits, sum of cubes of all digits. రకరకాల ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. దీంతో మాత్రమే ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ ప్రోగ్రామ్ని రేపు నేను చేస్తాను. ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ ని 3-digit అయినా 4-digit అయినా ఎలా రన్ చేయాలన్నది రేపు పూర్తిగా డిస్కస్ చేస్తాను. ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ ఇది అలవాటైతే ఆ తర్వాత మామూలుగా మీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి డ్రీమ్ ప్రోగ్రామ్ అంటే అసలు ఇంజనీరింగ్లో సార్లే ఆ- ఆ- ఆ, ఏమంటారు దీన్ని, ఇది చాలా కష్టమైన ప్రోగ్రామ్, బాగా గుర్తుపెట్టుకోండి అని భయపెట్టే ప్రోగ్రామ్, ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్, అది రేపు డిస్కస్ చేస్తాం. ఓకే నవ్య? ఓకే సార్. కరెక్టే కదా? ప్రైమ్ నెంబర్ అన్నిటికంటే టఫెస్ట్ ప్రోగ్రామ్ కదా. సార్. హా, దానంత ఈజీ ప్రోగ్రామింగ్ ఒకటి ఉండదు. మనం ఎలా ఆలోచిస్తామో మనం అలా కోడ్ రాయడం అలవాటు చేసుకోవాలి. మనం ఆలోచిస్తే కదా కోడ్ రాస్తాం, మనకు ఆలోచించే టైం ఇవ్వరు కాబట్టి మనం ఆలోచించాం కాబట్టి ప్రోగ్రామ్ని మల్టిప్లికేషన్ టేబుల్ లాగా గుర్తుపెట్టుకుంటాం. దట్ ఈస్ ది ప్రాబ్లం. వీ షుడ్ నాట్ రిమెంబర్ ప్రోగ్రామ్ యాజ్ వీ మగ్డ్ అప్ మల్టిప్లికేషన్ టేబుల్. సే ఐఎమ్ నాట్ కమెంటింగ్ ఆన్ మగ్గింగ్ అప్. మగ్గింగ్ అప్ అసలు భారతదేశానికి ఉన్న పెద్ద అడ్వాంటేజ్. మాట్లాడే వాళ్ళు చాలా మంది అంటుంటారు, ఏ బా వీళ్ళంతా బట్టి సరుకునని. బట్టి పట్టే టెక్నాలజీ ప్రపంచంలో ఎవడికి తెలియదు, ఒక భారతదేశంలో మాత్రమే తెలుసు. నీకు అర్థమైతే వెరీ గుడ్, అర్థం కాలేదా బట్టి పట్టు వాడు. నువ్వు వాడుతూ ఉంటే దానంతకదే నీకు అర్థమైపోతుంది. సైకిల్ ఎక్కినప్పుడు నేను బ్యాలెన్స్ పట్టేది నేర్చుకుని మళ్ళీ సైకిల్ మీద ఎక్కి కూర్చుంటా అంటే కుదరదు. గుడ్డిగా సైకిల్ మీద కూర్చోబెట్టి తోహేస్తాను. అలా తోహేస్తే ఒకసారి 2 సార్లు కాలు కింద పెట్టి అక్కడెక్కడో పడి చిన్న దెబ్బ తగిలించుకుని ఆటోమేటిక్గా సైక్లింగ్ వస్తుంది. ప్రపంచం అంతా ఇంకోలా ఆలోచిస్తుంది. మన భారతదేశం చాలా పురాతన కాలం నుంచి మన దేశంలో చాలా పెద్ద పెద్ద టెక్నాలజీస్ ఉన్నాయి. వన్నిటికంటే పెద్ద టెక్నాలజీ బట్టి బట్టి నేర్చుకోవడం. కానీ ఆ బట్టి పట్టి నేర్చుకోవాలి. దాన్ని వాడుతూ ఉంటే దాని పాటికి అదే మనకు అర్థమైపోతుంది. మనం బట్టి పట్టి దాన్ని వదిలేస్తాం. ఇది ప్రాబ్లం. ఎందుకంటే ఎగ్జామ్ టార్గెట్గా బట్టి పడతాం. ఎగ్జామ్ టార్గెట్గా ఎప్పుడు బట్టి పడతాడు. అర్థం చేసుకోవడానికి బట్టి పడితే అది అర్థమైపోతుంది అంతే. రైట్ సమీనా? సార్ మీరు ఆ, జ్ఞానాంబికలోనా సార్ వర్క్ చేస్తాండేది? అవును నవ్య అక్క. జూనియర్స్కి ఎప్పటి నుంచి సార్ కాలేజ్ ఓపెన్? ఏమోరా తెలీదురా. నేను అడ్మినిస్ట్రేషన్ చూడే ఉంటే మండే ట్యూస్డే వెన్స్డే ఇప్పుడు ఈ 3 డేస్లో స్టార్ట్ అవ్వచ్చు. మండే కానీ వెన్స్డే కానీ స్టార్ట్ అవ్వచ్చు అనుకుంటున్నా, తెలీదు నాకు. ఓకే సార్. ఎవరు ఉన్నారా? నా తమ్ముడు ఉన్నాడు సార్ అందుకే. ఓ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నాడా? అవును సార్. ఏ గ్రూప్?
BCA అంట సార్. ఓకే నైస్. అయితే ఖచ్చితంగా నేను టచ్ చేస్తాను.